మందుల సామ్యాల్ గారు 2 నిమిషాలు. గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు. నేను స్వయాన రైతు. నాకు సొంతం 5 ఎకరాలు ఉంది. 25 ఎకరాల కౌలు తీసుకొని నేను కారుకు 150 ఫుట్ల ఒడ్డు పట్టిస్తున్నాను. నేను ఈరోజు కూడా నాటుపెట్టాను 30 ఎకరాలు. ఈ ప్రాజెక్టులపై కానీ నదులపై కానీ ఉన్న నీళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ రైతుకు నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసు. తర్వాత మొన్న జరిగిన ఎన్నికలల్లో మొత్తం వాళ్ళు ఏటిగడ్డలో చూసినారు, కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. నేను వాళ్ళ ఇసుకను చూసినారు, నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఇసుక ఎవడని తీసుకపోతే బొందబెడత కొడుక అని చెప్పిన. ఇంకొక మాట, కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపందించారు. ఆ గుండె మీద, కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు, తెలంగాణ రైతు గుండె మీద గడ్డపరది చర్యలు మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు. మామూలు కాదు ఇది. వాళ్ళు మొత్తం తెలంగాణ ఆలోచిస్తారు. ఎక్కడ లాభం వస్తావు సూర్యారే హరీష్ చెప్పరా అని అంటారు. అరే గిట్లు వస్తాయి మామని ఆయన అంటారు. ఈ విధంగా ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు. జరాగు నువ్వు కూడా పొత్తే ఉండాలి జరాగు. తర్వాత ఈ విధంగా కాళేశ్వరాన్ని ఖతం చేసిర్రు. ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు. ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారికి, జరాగు నేను పుట్టుకతో ఉన్నా, మీరు ఇవ్వలేరల్లా. నేను మొదటి నుంచి ఉన్నా, నాకు తెలుసు అది. ఒక్క మాట జరా, పద్మశాలి సోదరులు ఊరవతల ఈ రంగులు వచ్చేదానికి ఒక తొట్లు పెట్టుకున్నారు. తొట్లు పెట్టుకుంటే ఊరవతల ఉన్న నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అలా దొరికింది. ఇలా దొరికి తరక రంగు మారింది. రంగు మారి మళ్ళీ నక్కలలో పోయింది. నక్కలలో పోయి ఏమన్నది, నేను రాజును రా అన్నది. అనేసరికి నువ్వేటి రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దుదాకా ఆలోచించారు. ఈ నక్కలు ఏం తింటాయి, రేగ్గాయలు రేలకాయలు తింటాయి. అది సాయంత్రం వచ్చేసరికి అక్కడ ఊళ్ళు వస్తుంది. ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర, ఇది రాజు. కనుక ఇది అయిందనుకో, మనలాగా అయిందనుకో, ఇది మనదనుకోరు. కనుక ప్రజారాజ్యంలా ప్రజాస్వామ్యంలో ఎవడు రాజు కాదు. ఇది ప్రజాస్వామ్యం. రాజులు అనుకొని విర్రబీగి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది. అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక అంగి జరిగింది, కానీ ముంగడ చూసుకొని మురుస్తున్నారు. మీరు వెనక అంగి జరిగింది, వెనక జనం చూస్తున్నారు, మీ ముంగడ చూసుకొని మురుస్తూ ఉన్నారు. తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట, మా బునాది గారి కాల్వ దానికి 270 కోట్ల రూపాయలు తీసుకున్నారు. గింత గెలగిచ్చారు, ఎక్కడ పోయినా పైసా తెలియదు. అది 98 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అది 60 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకొక 20-30 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జర శాంక్షన్ చేయాలి. శాలిగారవరంలో మనం 10 కోట్లు పెడితే 20,000 ఎకరాలు బారే పరిస్థితి ఉంది. అది అసిఫ్నగర్ కాలువ, ఎన్నాళ్ళ నుంచో నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయ కాలువ ఉంది. కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను. తర్వాత చెక్ డ్యాములు, మా నల్గొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు. ఈ చెక్ డ్యామ్ల కాంట్రాక్టర్ ఎవరంటే సిబై కాంట్రాక్టరు సుధాకర్ రావు గారు. వాళ్ళెవరు, వాళ్ళ చుట్టాలు. మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్ట్ వాళ్ళే, దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే, చెక్ డ్యాములు వాళ్ళే, సర్వం వాళ్ళదే. మొత్తం చెక్ డ్యామ్ కడితే మొత్తం కొట్టుకపోయినాయి. నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అది జేజమ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఇవాళ నా చెక్ డ్యామ్ కోసం కంటే తిప్పలబడతా ఉన్నాను, ఎడ్ర దేవుడని. ఇలా మా సి గారిని వారిని ఈయన్ని బదిలాడుతూ ఉన్నా. ఈ ఎండకాలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది, అది కాదని ఇప్పుడు 3 సార్లు మునిగిపోయింది. 3 చెక్ డ్యామ్ కొట్టుకపోయినాయి. కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి, ఇసుక మూడలు మోసారు, మొత్తం మా ఏరినంతా లూట్ చేశారు. యాడిపోయినాయి ఈ ప్రజలంటే ఎక్కడ చేరాలో అక్కడ చేరినాయి. నేను జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉన్న అడిగినా, అయ్యా మరి ఏట్లే ఇదంతా ఇసుక పోతా ఉంది, నీళ్ళు
దోశ ఇడుచుకపోతే 2 దోశల నీళ్ళు కింది పోతాయి. ఎట్లా అంటే జయశెట్టి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు, నేనేం చేయన్నాడు. అందరు పొత్తుదారులే, అందరు పాలుదారులా. అందుకోసమనే ఇసుకను మింగిరు, భూములను మింగిరు, ప్రాజెక్టులు మింగిరు. ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ 30 తారీఖు నాడు గుర్తుకు వచ్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. ప్రజాస్వామ్యం నిలబడాలి. అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తుందని కూడా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మెదక్ జిల్లా గురించి చాలామంది